శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజన్నం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం. పద్మపురాణాంతర్గత భాగవత మహాత్మ్యంలో 5 అధ్యాయాలు అయ్యాయి. భాగవత మహిమ ఏమిటో చెప్పారు సనకసనందరు, సనకసనందన, సనత్కుమార, సనాతనులు, నారదుడు వారు వింటున్నారు. భక్తి దేవి, జ్ఞాన వైరాగ్య మహాపురుషుడు చాలా సంతోషంతో భాగవత విశేషాలు విన్నారు. సనత్కుమారుడు వారిని అడిగారు, స్వామి చాలా సంతోషం, ఎన్నో విషయాలు మాకు చెప్పారు, గోకర్ణోపాఖ్యానం చెప్పారు. ఈ కలియుగంలో కలిదోషాలు పీడించకుండా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యానుగ్రహం పొందడానికి భాగవత పారాయణ, భాగవత ప్రవచనం తప్ప ఇంకా ఏవి మార్గములు కావు. అందుకనే భాగవతాన్ని మోక్ష పురాణం అన్నారు. 7 రోజుల్లో భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు వినిపించి శుకపర బ్రహ్మ మోక్షాన్ని కలిగించాడు. అలాగే గోకర్ణుడి యొక్క తండ్రి, బలవన్మరణం పొందిన తల్లి అంటే పినతల్లి, అన్నగారు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి పండితులు అందరూ కూడా మోక్షం పొందారు. విశేషమైన కథ చెప్పారు. సరే, ఇప్పుడు సప్తాహ జ్ఞానయజ్ఞం ఎలా చేయాలి? భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం ఎలా చేయాలి అది చెప్పండి స్వామి. దీన్ని ప్రచారం చేస్తాం మేము అని చెప్పారు జ్ఞాని విరాగి భక్తిమాత. నారదుడు గారు కూడా చెప్పారు, మహానుభావులారా మీరు చెప్పండి, నేను ఋషులందరికీ చెప్తాను, ఈ విషయం అంతా వ్యాప్తి చేద్దాం, కలిదోషాలు రాకుండా అందరూ కూడా భాగవత జ్ఞానయజ్ఞం చేస్తారు, సప్తాహయజ్ఞం అన్నారు. తథాస్తు అన్నారు. సనకసనందన, సనత్కుమారులు చెప్తున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. ఆషాఢ మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, ఈ 6 మాసాలు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం. ఈ 6 మాసాల్లో అంటే ఎప్పుడు చేసినా మంచిదే. ఈ 6 మాసాల్లో చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. విశేషమైన ఫలితం వస్తుంది. ఏకాదశి నుంచి ప్రారంభం చేయొచ్చు, లేదా ఏకాదశితో పూర్తయ్యేటట్టుగా చేయొచ్చు. ఏదైనా సంకల్పం చెప్పుకోవాలి, అందరినీ పిలవాలి. కారణం ఏమిటి? మనం ఒక్కడమే మోక్షం పొందడం కాదు కదా, అందరికీ కూడా మోక్షం కల్పించాలి. లోకా సమస్త సుఖినో భవంతు, అది మన సనాతన ధర్మం. ఇంకా సప్తాహ జ్ఞాన యజ్ఞం చేయడానికి కావాల్సినవి పరికరాలు ఏమున్నాయి? ఏవో పెద్ద పెద్ద ద్రవ్యాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఎక్కువ డబ్బు, ఏదో డబ్బు కావాలి, హోమాలు చేయాలి, ఇవేం అక్కర్లేదు. భక్తి శ్రద్ధలే ముఖ్యం. భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ముందుగా ఒక శుభముహూర్తంలో భాగవత గ్రంథాన్ని పూజించాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉత్సవ విగ్రహాన్ని పూజించాలి. అటుకులు, వెన్న పరమాత్మను నివేదన చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ 108 సార్లు మంత్రజపం చేయాలి. తర్వాత భాగవతం 12 స్కంధాలు, 12 స్కంధాలు భాగవతం పారాయణ చేయాలి. ఇది ఒక రోజులో అయ్యేది కాదు. ఉదయం, సాయంకాలం పండితులు పారాయణ చేస్తుంటారు, ప్రవచనం కూడా జరుగుతుండాలి. ప్రవచనం, పారాయణ 2 జరగాలి. ఇది మోక్ష పురాణం కనుక తప్పనిసరిగా పారాయణ ప్రవచనాలు ఎలా జరగాలంటే ఉత్తరాభిముఖంగా శ్రోతలు కూర్చోవాలి. ఉత్తరాభిముఖంగా శ్రోతలు వినేవాళ్ళు ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి.
లేదా ప్రాంగుఖంగా కూర్చోవచ్చు. తూర్పుకు తిరిగి కూర్చోవాలి. సూర్యోదయం అయ్యే దిక్కు తెలుసుగా మనకు తూర్పు, అటువైపు తిరిగి కూర్చోవాలి. పారాయణ చేసేవాళ్ళు, ప్రవచనం చేసేవాళ్ళు పశ్చిమాభిముఖంగా కూర్చోవాలి. ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేయాలి. అక్కడ రుక్మిణీ కృష్ణుల విగ్రహాలు పెట్టాలి, ఉత్సవ విగ్రహాలు. భాగవత గ్రంథం పెట్టాలి. వ్యాసపీఠం మీద పెట్టుకోవాలి. కారణం ఏంటి? మనం చెప్పుకున్నాం కదా, వ్యాసపీఠం ఈ విధంగా ఉంటుంది. ఇది వ్యాసపీఠం. వ్యాసుల వారు అనుగ్రహించిన ఒక విశేషమైన పరికరం. దీని మీద పురాణ గ్రంథం పెట్టుకుని వ్యాసపీఠంలో చెప్పాలి. ఇది సంప్రదాయం. మొదట నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. నరనారాయణులు, సరస్వతీదేవి, వ్యాసుల వారు వాళ్ళని స్మరించాలి. విఘ్నాలు కలగకుండా హరిద్రా గణపతిని పూజించాలి. మొదట ఆదౌ పూజ్యో గణాధిప, హరిద్రా గణపతిని పూజించి తర్వాత పారాయణ ప్రారంభించాలి. ఇది ఒక సంప్రదాయం. ఉపవాస దీక్షతో చేయాలి. ఉపవాస దీక్ష అంటే రోజంతా ఉపవాసం కాదు. మధ్యాహ్న పూట సాత్విక ఆహారం తీసుకోవచ్చు, లేదా కందమూల ఫలాలు అపక్వ ఆహారం తీసుకోవచ్చు. భగవంతుడు నివేదన చేసిన అటుకులు తీసుకోవచ్చు. ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్య దీక్ష ఇవన్నీ ఉండాలి సప్తాహం అయ్యే వరకు కూడా. తర్వాత ప్రవచనం చేసేవారు, వినేవారు కూడా తప్పనిసరిగా దీక్షా వస్త్రాలు ధరించాలి. ఆ దీక్షా వస్త్రాలు 7 రోజులు అవే ధరించాలి. ప్రవచనం అయిన తర్వాత సాయంకాలం నక్షత్రోదయం అయిన తర్వాత, సాయం సంధ్యా సమయం తర్వాత నక్షత్రోదయంలో స్వామివారికి గోక్షీరం, గోదధి, గోఘృతం, నారికేళ ఫలోదకం, మకరందం పంచామృతాలు నివేదన చేసి తీర్థప్రసాదాలుగా తీసుకోవాలి. ఇది పారాయణ విధి. 7వ రోజు పారాయణ అయిపోయిన తర్వాత ఆ రాత్రి లేదా 8వ రోజున అన్నదానం చేయాలి. అన్ని దానములలో అన్నదానం ఉన్న ముక్తిదాయకం భాగవత పురాణం. కలిదోషాలు మనల్ని పీడించకుండా మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పొందాలంటే ఇలా చేయవలసిందే అని వాళ్ళు చెప్పారు. సరిగ్గా ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 5,125 సంవత్సరాలు, అంటే కృష్ణ పరమాత్మ అవతార పరమాత్మ జరిగి ఇప్పటికీ 5,122 సంవత్సరాలు అయింది. కలి ప్రవేశించిన తర్వాత, అంటే పరమాత్మ నిర్యాణం అయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఈ సన్నివేశం జరిగిన సంఘటనే. తుంగభద్రా నదీ తీరంలో సనక సనందన సనత్కుమార సనాతనులు నారదుల వారికి, భక్తిమాతకు, జ్ఞానికి, వైరాగికి, అక్కడ ఉన్నటువంటి ఋషులకు చెప్పారు అని సూత మహాముని, సౌనకాది మహామునులందరికీ కూడా చెప్పారు. ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్భాగవత మహాత్మ్యే 6వ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.